హైదరాబాద్లో సొంతింటి కలను నెరవేర్చుకోవటం కత్తిమీద సామే. సొంతింటి కలను నెరవేర్చుకోవాలంటే లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే. అందుకే మిడిల్ క్లాస్ పీపుల్ని దృష్టిలో పెట్టుకుని అఫోర్డబుల్ రేట్స్లో ఇళ్లను నిర్మించాల్సిన అవసరం ఉందని రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రీమియం లగ్జరీ ఇళ్లతో పాటు అఫోర్డబుల్ కేటగిరీలో ఇళ్ల నిర్మాణం జరిగినప్పుడే చాలా మంది సొంతింటి కల నెరవేరుతుందని వారు చెప్తున్నారు. అందుకోలేని స్థాయిలో ఇళ్ల ధరలు, మధ్యతరగతి వారికి అందుబాటులో లేని ఇళ్లు, అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టులపై భారీ ఆశలు. 30 నుంచి 45 లక్షల రేంజ్లో ఇళ్లు రావాలంటోన్న నిపుణులు. ఎక్కడో చోట ఎప్పుడో ఒకప్పుడు సొంత గూడును కలిగి ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారైతే ఏళ్ల తరబడి సంపాదించిన సొమ్మును పొదుపు చేసుకుని బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని సొంతింటిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఇంటి స్థలాల ధరలు, గృహాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. హైదరాబాద్ లాంటి నగరాల్లో అయితే ఇంటిని కొనుగోలు చేయాలంటే లక్షలు కోట్ల రూపాయలు కావలసిందే. పెరిగిన ఇంటి స్థలం ధరలకు తోడు నిర్మాణ వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఇంటి ధరలు ఇప్పుడు మధ్యతరగతి వారికి అందుబాటులో లేకుండా పోయాయి. ప్రస్తుతం అఫోర్డబుల్ ప్రైస్లో ఇళ్లను నిర్మించాల్సిన అవసరముందని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అంటున్నారు. అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టులతో అటు బిల్డర్లకు ఇటు కొనుగోలుదారులిద్దరికీ ప్రయోజనాలు ఉన్నప్పటికీ చాలా మంది బిల్డర్లు కేవలం అధిక ధరలతో కూడిన ప్రాజెక్టుల వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో నెలకు 50,000 రూపాయల వేతనం ఉన్నప్పటికీ చాలా మంది ఇల్లు కొనుగోలుకు ధైర్యం చేయడం లేదు. అందరికీ ఇల్లు ఉండాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం గృహ నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు పలు ప్రోత్సాహకాలు, రాయితీలు అందిస్తోంది. ముఖ్యంగా అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్స్ చేపట్టే బిల్డర్లకు కూడా ప్రోత్సాహకాలు ఇస్తోంది. రెసిడెన్షియల్ యూనిట్ ఒక్కొక్కటి మెట్రో నగరాలైతే 60 చదరపు మీటర్లు, నాన్ మెట్రో ప్రాంతాలైతే 90 చదరపు మీటర్లకు మించకుండా ఉండే వాటిని అఫోర్డబుల్ ప్రాజెక్టుల కింద గుర్తిస్తోంది. ప్రాపర్టీ స్టాంప్ విలువ 45 లక్షల రూపాయలకు మించని ఇళ్లకు కేంద్రం పలు రాయితీలు అందిస్తోంది. ఇలాంటి ప్రాజెక్టులు నిర్మిస్తే వచ్చే లాభాలకు ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కొనుగోలుదారులు అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టుల్లో కొనుగోలు చేస్తే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేసినప్పుడు సాధారణంగా జీఎస్టీ 5% చెల్లించాలి. కానీ అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టులో ఇంటిని కొనుగోలు చేస్తే జీఎస్టీ కేవలం 1% మాత్రమే ఉంటుంది. అంతేకాదు, ఆదాయ పన్ను నుంచి భారీ మినహాయింపులు పొందుతారు. హోమ్ లోన్ పై ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ 24 ద్వారా సాధారణంగా 2 లక్షల రూపాయల మేర వడ్డీ చెల్లింపులను పన్ను మినహాయింపుగా చూపవచ్చు. అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టుల విషయంలో బిల్డర్లకు, కొనుగోలుదారులకు ఇద్దరికీ బెనిఫిట్స్ ఉన్నప్పటికీ హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో ఈ తరహా ప్రాజెక్టులు రావడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్లో శివారు ప్రాంతాల్లో కూడా 45 లక్షల పైబడి ప్రాజెక్టులే తప్ప అఫోర్డబిలిటీని దృష్టిలో పెట్టుకుని బిల్డర్లు ప్రాజెక్టులు నిర్మించడం లేదు. 30 లక్షల రేంజ్ నుంచి 45 లక్షల రేంజ్ ధరల్లో ఇళ్లు లభిస్తే మెజారిటీ సంఖ్యలో ఉన్న మధ్యతరగతి వారి సొంతింటి కలను నెరవేర్చడంతో పాటు నిర్మాణ రంగం కూడా పెద్ద ఎత్తున పుంజుకుంటుంది. ఇంటి కొనుగోలుదారులకు హోమ్ లోన్ మార్జిన్ మనీతో పాటు ప్రధానంగా జీఎస్టీ, రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ, వుడ్ వర్క్ వంటి కాంపోనెంట్లు భారంగా కనిపించడంతో ఇంటి కొనుగోలుకు మధ్యతరగతి వారు కొంతమేర వెనుకంజ వేస్తున్నారు. ఒకవేళ రాయితీలతో భూములను ఇచ్చి అఫోర్డబుల్ హౌసింగ్ ను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో గృహ నిర్మాణం మరింత వేగంగా పుంజుకునే అవకాశముందని రియల్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అపార్ట్మెంట్ నగరాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఇప్పుడు ఎవరైనా అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనటానికి మొగ్గు చూపుతున్నారు. అయితే అపార్ట్మెంట్లో ఇల్లు కొనేవారు ఏ ఫ్లోర్లో ఫ్లాట్ తీసుకోవాలన్న దానిపై కొంత అయోమయం నెలకొంటుంది. కింది ఫ్లోర్లో కొనాలా లేక పై ఫ్లోర్లో ఫ్లాట్ తీసుకోవాలా అన్నదానిపై సందేహాలు వస్తుంటాయి. మరి వీటికి రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు ఏం చెప్తున్నారో చూద్దాం. పెరుగుతున్న అపార్ట్మెంట్ కల్చర్. అపార్ట్మెంట్లో ఏ ఫ్లోర్లో ఫ్లాట్ కొనాలి? క్రింది ఫ్లోర్లో కొంటే అనుకూలతలేంటి? పై అంతస్తులో ఉంటే ప్రతికూలతలేంటి?
ఒకప్పుడు పెద్ద పెద్ద నగరాలకే పరిమితమైన అపార్ట్మెంట్ కల్చర్ ఇప్పుడు పట్టణాలకు వచ్చేసింది. సొంతిల్లు కొనుక్కోవాలనుకునే మధ్యతరగతి వారికి బడ్జెట్లో ఇల్లు దొరకడంతో అపార్ట్మెంట్ వైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు అపార్ట్మెంట్స్ అన్ని గేటెడ్ కమ్యూనిటీల్లో ఉండడం, సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ ఉండడంతో చాలా మంది అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం చాలా వరకు హై రైజ్ అపార్ట్మెంట్స్ ప్రాజెక్టులను చేపడుతున్న నిర్మాణ సంస్థలు ఏకంగా 50 అంతస్తుల వరకు నిర్మిస్తున్నాయి. అయితే మొదటిసారి అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనే వారికి అనేక సందేహాలు ఉంటాయి. చాలా మందికి అపార్ట్మెంట్లో ఏ ఫ్లోర్ సౌలభ్యంగా ఉంటుందన్న దానిపై కొంత అయోమయం నెలకొంటుంది. ప్రధానంగా అపార్ట్మెంట్లో ఫ్లాట్ను కొనే ముందు ఆ ప్రాజెక్టు ఉన్న ప్రాంతం, పరిసరాలు, మౌలిక వసతులు, రవాణా సౌకర్యాలు వంటివి పరిశీలించాలని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇంటి బడ్జెట్తో పాటు భవిష్యత్తులో వృద్ధికి సంబంధించిన అవకాశాలను బేరీజు వేసుకోవాలి. ఇక ఏ అంతస్తులో ఫ్లాట్ కొనాలి అన్నది చాలా మందిలో మెదిలే ప్రశ్న. 5 నుంచి 10 అంతస్తుల్లోని అపార్ట్మెంట్స్లో ఏ ఫ్లోర్లో తీసుకోవాలన్నది తేల్చుకోవడం కష్టం. అంటే ఇప్పుడు 50 అంతస్తులకు పైన హై రైజ్ అపార్ట్మెంట్స్ వెలుస్తున్నాయి. అపార్ట్మెంట్స్లో అంతస్తుల ఎంపిక విషయంలో వారి వారి అవసరాలు, కుటుంబ సభ్యుల ఇంట్రెస్ట్ను బట్టి నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫ్లోర్స్ ఎంపిక సందర్భంగా ప్రతి దాంట్లోనూ సానుకూల, ప్రతికూల అంశాలు ఉన్నాయని చెబుతున్నారు. కాంక్రీట్ జంగిల్లా కాకుండా శివార్లలో అపార్ట్మెంట్ చుట్టూ తగిన ఖాళీ స్థలం ఉండి చుట్టూ పచ్చదనం ఉంటే క్రింది అంతస్తులో కొనుగోలు చేయవచ్చు. క్రింది అంతస్తుల్లో గాలి వెలుతురు సమృద్ధిగా వస్తుందా లేదా అన్నది పరిశీలించుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్లు ఉండి వారు ప్రతిసారి లిఫ్ట్ ఎక్కడం ఇబ్బంది అనుకుంటే క్రింది ఫ్లోర్స్లో ఉండడమే మేలు అంటున్నారు నిపుణులు. క్రింది అంతస్తుల్లో ఉంటే అపార్ట్మెంట్స్కి వచ్చిపోయే వారి సందడితో కొంత ఇబ్బందిగా ఉంటుంది. అంతేకాకుండా క్రింది ఫ్లోర్స్లో భద్రతాపరంగా కూడా ఇబ్బంది ఉండవచ్చని రియల్ రంగ నిపుణులు అంటున్నారు. తరచూ ఇల్లు మారే వారికి సామగ్రి తరలించడం కింది అంతస్తుల్లో సులువు కాబట్టి అలాంటి వారికి సౌలభ్యంగా ఉంటుందంటున్నారు నిపుణులు. ఇక కాస్త థ్రిల్ కోరుకునేవారు పై అంతస్తుల్లో కొనుక్కోవడం మేలు అంటున్నారు నిపుణులు. ప్రధానంగా పై ఫ్లోర్స్ లో ఉంటే గాలి వెలుతురు కావలసినంత వస్తుంది. బాల్కనీలోంచి చూస్తే చుట్టూ పరిసరాలన్నీ కనిపిస్తాయి. ముఖ్యంగా సౌండ్ పొల్యూషన్ ఉండదు. పై అంతస్తుల్లోకి దోమలు కూడా రావని చెబుతున్నారు. నగరం అంతా కనిపించడంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. పై అంతస్తుల్లో ఉంటే మిగతా వారి రాకపోకలు తక్కువగా ఉండడంతో ప్రశాంత వాతావరణం ఉంటుంది. అంతేకాకుండా భద్రతాపరమైన సమస్యలు పెద్దగా ఎదురవ్వవు. పైగా పై అంతస్తులో నివసించడం అంటే ఇప్పుడు హోదాగా భావిస్తున్నారు. అయితే పై అంతస్తుల్లోంచి ప్రతిసారి క్రిందకు రావాలంటే లిఫ్టుల్లోనే టైం గడిచిపోతుంది. అంతేకాకుండా అత్యవసర సమయాల్లో క్రిందికి రావాలంటే సమయం పడుతుంది. ఇలా అన్ని బేరీజు వేసుకున్నాక ఎటూ తేల్చుకోలేకపోతే మాత్రం మధ్య అంతస్తుల్లో ఫ్లాట్ కొనుక్కోవాలని రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం మంచి జోరు మీదుంది. అందులోనూ బెంగళూరు జాతీయ రహదారిపై షాద్ నగర్ పరిసరాల్లో రియల్ వెంచర్లు భారీగా వెలుస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ షాద్ నగర్ సమీపంలోని కొందర్కు దగ్గర సుకేతన వెంచర్ ని లాంచ్ చేసింది. DTCP అనుమతి పొంది రిసార్ట్ సహా అన్ని హంగులతో అభివృద్ధి చెందుతున్న స్వర్గసీమ సుకేతన వెంచర్ కు కస్టమర్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కొందర్గ్ దగ్గర స్వర్గసీమ సుకేతన వెంచర్
40.5 ఎకరాల్లో స్వర్గసీమ సుకేతన. స్వర్గసీమ సుకేతనలో మొత్తం 372 ఫ్లాట్లు. అందుబాటు ధరల్లో సుకేతన ఫ్లాట్లు. తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు ప్రత్యేక స్థానం ఉంది. శ్రీగంధం మొక్కల పెంపకంతో ఫార్మ్ ల్యాండ్ వెంచర్లను అభివృద్ధి చేసి తనకంటూ ప్రత్యేక బ్రాండ్ను ఏర్పరచుకుంది స్వర్గసీమ. షాద్ నగర్ సమీపంలో ఇప్పటికే సిరుల సీమ పేరుతో 200 ఎకరాల్లో భారీ ఫార్మ్ ల్యాండ్ వెంచర్ను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపంలో కొందుర్గ్ దగ్గర సుకేతన పేరుతో భారీ వెంచర్ను లాంచ్ చేసింది స్వర్గసీమ. సుకేతన వెంచర్ అన్ని విధాలుగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలున్న బెంగళూరు జాతీయ రహదారికి సమీపంలో షాద్ నగర్ కు చేరువలో ఉంది. కేవలం 25 నిమిషాల్లో షాద్ నగర్ నుంచి స్వర్గసీమ సుకేతనకు చేరుకోవచ్చు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి గంట సమయంలో సుకేతనకు వెళ్లిపోవచ్చు. ఇందులో అతి తక్కువ ధరకే కేవలం 5,900 రూపాయలకే డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్లో ప్లాట్లు లభిస్తున్నాయి. ఇది మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, అలాగే రీజనల్ రింగ్ రోడ్డుకి చాలా సమీపంలో ఉంటుంది. షాద్ నగర్కి 23 కిలోమీటర్స్ చక్కని రహదారులు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి గచ్చిబౌలి, అట్లనే హాఫ్ ఆఫ్ ద హైదరాబాద్ నుంచి 75 కిలోమీటర్స్, 1.5 అవర్ డిస్టెన్స్. ఇది ఇంత చౌక ధరలో మేము ప్లాట్లు ఇస్తున్నాం. దీన్ని వినియోగించుకోండి. ఎందుకంటే మాకు మధ్యవర్తులు కానీ మార్కెటింగ్ ఏజెంట్లు కానీ లేరు. అందువల్లనే కస్టమర్కి డైరెక్ట్గా విక్రయిస్తున్నాం కాబట్టి తక్కువ ధరకి విక్రయించగలుగుతున్నాం. అద్భుతమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎవరికైనా చాలా ఇది మంచి అవకాశం నేను అనుకుంటున్నాను. ఒక్కసారి మమ్మల్ని మా వెంచర్ విజిట్ చేసి నన్ను కలవండి. స్వర్గసీమ సుకేతన వెంచర్ అన్ని ప్రభుత్వ అనుమతులతో ప్రారంభమైంది. ఇప్పటికే డిటిసిపి అనుమతి తీసుకోవడంతో పాటు తెలంగాణ రెరాలో నమోదైంది. మొత్తం 40.5 ఎకరాల్లో 372 ఫ్లాట్లు వచ్చేలా సుకేతన ప్రాజెక్టును ప్లాన్ చేసింది స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్. ఈ వెంచర్లో 200, 267, 400, 534, 600 చదరపు గజాల వరకు వివిధ సైజుల్లో ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. 100% పక్కా వాస్తుతో రూపుదిద్దుకున్న స్వర్గసీమ సుకేతన వెంచర్లో అండర్ గ్రౌండ్ సీవరేజ్ సిస్టమ్ను ఏర్పాటు చేస్తున్నారు. డిటిసిపి నిబంధనలకు అనుగుణంగా 30-40 అడుగుల బ్లాక్ టాప్ రోడ్లు, ఆకర్షణీయమైన ఎంట్రన్స్ ఆర్చ్, అన్ని సౌకర్యాలతో రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఆహ్లాదకరమైన విశాలమైన పార్క్, చిల్డ్రన్ ప్లే ఏరియా, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ వంటి ఎన్నో సౌకర్యాలతో రెడీ అవుతోంది. పటిష్టమైన భద్రతా ప్రమాణాలతో కూడిన గేటెడ్ కమ్యూనిటీగా స్వర్గసీమ సుకేతన రూపుదిద్దుకుంటోంది. డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ విత్ రిసార్ట్ ఫెసిలిటీ, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్. అలాగే ఇక్కడ ఒక 150 సంవత్సరాల మామిడి చెట్టు ఉంది. ఆ ప్రాంతాన్ని ఒక మంచి పిక్నిక్ స్పాట్ లాగా డెవలప్ చేశాం. ఇవన్నీ కూడా అతి తక్కువ ధరలో కేవలం 5,900 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ చొప్పున విక్రయిస్తున్నాం. ఇంత తక్కువ ధరలో రంగారెడ్డి జిల్లాలో ఇలాంటి డెవలప్మెంట్స్తో ఇచ్చే వెంచర్ మరొకటి లేదు. ఇలాంటి అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. ఈ వెంచర్ విజిట్ చేయండి. తక్కువ ధరలో మీరు బెనిఫిట్ అవుతారు. పైగా ఒక సంవత్సరం తర్వాత 2 ఏళ్ల తర్వాత వీటిని విక్రయించాలన్నా ఆ రీసేల్ విషయాల్లో కూడా మేము బాధ్యత తీసుకుంటాం. మీకు ప్రాఫిట్ వచ్చే విధంగా చూసే పద్ధతిలో నడిపే కంపెనీ కాబట్టి మీరు నిర్భయంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ప్రతి దశలో కూడా కస్టమర్స్ ఒపీనియన్ తీసుకొని మేము ఏదైనా చేయగలిగిన వాటిల్లో ఇంప్రూవ్మెంట్స్ చేస్తాము. ఈ వెంచర్ పర్టికులర్గా డిటిసిపి అప్రూవ్డ్. గతంలో వెంచర్లో మేము శాండల్వుడ్ ప్లాంటేషన్ చేసాము. ఈ వెంచర్లో అలా కాకుండా ఇది రెసిడెన్షియల్ వెంచర్గానే ఉంచుతున్నాం. సో ఈ వెంచర్లో ప్రాపర్టీస్ కొని సమీపంలో అంటే 5-6 ఏళ్లలో ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఎక్కువ ధర పెంచి సొమ్ము చేసుకోవాలన్న ఆలోచన లేదు. కానీ స్టార్టింగ్లో అతి తక్కువ ధర అంటే ఏమాత్రం లాభాపేక్ష లేకుండా డెవలప్మెంట్స్ సరిపోయే విధంగా పెట్టాం. ఇంకొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టే కొద్ది ఏమవుతుందంటే కొంత ధర పెంచాల్సిన అనివార్యత ఏర్పడుతుంది. కాబట్టి ఈ తక్కువ ధరలో ఉన్నప్పుడే మిమ్మల్ని పర్చేజ్ చేయమని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇప్పటికే షాద్ నగర్ సమీపంలో సిరుల సీమ 1, సిరుల సీమ 2 ప్రాజెక్టుల ద్వారా కస్టమర్ల నమ్మకాన్ని సంపాదించిన స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఇప్పుడు కొందుర్గ్ దగ్గర సుకేతన వెంచర్ను లాంచ్ చేయడంతో కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు.
చెప్పిన ప్రకారం అన్ని హామీలతో ఈ ప్రాజెక్టును అతి తక్కువ సమయంలో కస్టమర్లకు అప్పచెప్పి మరిన్ని రియల్ వెంచర్స్ ను ప్లాన్ చేస్తోంది స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అయితే కష్టపడి కూడబెట్టుకున్న డబ్బుతో సొంతిల్లు కొనుక్కోవడమే కాదు, ఆ ఇంటికి బీమాతో రక్షణ పొందాలని సూచిస్తున్నారు నిపుణులు. హోమ్ లోన్ ఇన్సూరెన్స్ తీసుకోవటమే కాదు, ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాలు, దొంగతనాల వంటి వాటి నుంచి రక్షణ పొందాలంటే ఖచ్చితంగా మన కలల ఇంటికి బీమా చేయించాలని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లో గృహ రుణ బీమాతో పాటు ఇంటికి ఇన్సూరెన్స్ ఎలా చేయించాలి, ఎన్ని రకాలున్నాయి? వాచ్ ది స్టోరీ. కలల ఇంటికి ఇన్సూరెన్స్. హోమ్ లోన్ ఇన్సూరెన్స్ తో కుటుంబానికి భరోసా. బీమాతో ఇంటికి పూర్తి రక్షణ. ఇంటితో పాటు గృహోపకరణాలకు బీమా. పైసా కూడబెట్టి దానికి తోడు బ్యాంకు రుణం తీసుకుని ఇంటిని కొనుగోలు చేస్తారు చాలా మంది. మరి అలాంటి ఇంటిని జాగ్రత్తగా చూసుకోవడం ఎంతో అవసరం. అయితే ఇంటిని కొనగానే సరిపోదు, ఆ ఇంటికి పూర్తి రక్షణ కల్పించుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు రియల్ రంగ నిపుణులు. మన కలల ఇంటికి బీమాతో సెక్యూరిటీ కల్పించవచ్చని చెబుతున్నారు. ఇంటి కోసం రుణాన్ని తీసుకున్న ఇంటి యజమాని ప్రాణాలు కోల్పోయినా, శాశ్వత అంగవైకల్యం కలిగినా, ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాలు, దొంగతనాలు వంటివి సంభవించినప్పుడు ఆర్థికంగా ఇంటికి బీమా ఎంతో సహాయపడుతుంది. అందుకే హోమ్ లోన్ ఇన్సూరెన్స్ తో పాటు ఇంటికి ప్రతి ఒక్కరూ బీమా చేయించాలని నిపుణులు సూచిస్తున్నారు. వివిధ రకాల ప్రమాదాల నుంచి మన ఇంటిని రక్షించుకునేందుకు మార్కెట్లో అనేక రకాల బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. మన అవసరం, పరిస్థితులను బట్టి మన ఇంటికి ఏది సరిపోతుంది అనుకుంటే దాన్ని ఎంచుకోవాలి. మార్కెట్లో అందుబాటులో ఉన్న పాలసీల్లో హోమ్ లోన్ బీమా ముఖ్యమైనది. ఇంటి కొనుగోలు కోసం సాధ్యమైనంత వరకు అంతా బ్యాంకు నుంచి లోన్ తీసుకుంటారు. అందుకే ఇంటి రుణానికి సంబంధించిన బీమా పాలసీ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పాలసీ వల్ల గృహ రుణం తీసుకున్న ఇంటి యజమాని చనిపోయినా, ప్రమాదంలో అంగవైకల్యం కలిగినా సదరు బీమా ద్వారా మిగిలిన లోన్ మొత్తాన్ని ఇన్సూరెన్స్ సంస్థ చెల్లిస్తుంది. ఇప్పుడున్న హౌస్ లోన్ పాలసీల ప్రీమియం మొత్తం లోన్లో సుమారు 1% ఉంది. దీనివల్ల ఇంటి రుణానికి బీమా చేయించడం పెద్ద భారం ఏమీ కాదని నిపుణులు అంటున్నారు. హౌసింగ్ లోన్ ఇచ్చినప్పుడు బ్యాంకులో దానికి ఇన్సూరెన్స్ లింక్ చేయండి అని అడగాలి ఫస్ట్. ఇన్సూరెన్స్ లింక్ చేసినందువల్ల 2 లాభాలు ఉంటాయి. మీకు లోన్ కవర్ అవుతుంది. ఫస్ట్ ఒక 50 లక్షలు లోన్ తీసుకుంటారు. ఏదో కర్మజాలి బాగలేకో, అదృష్టం బాగలేకో, అంగవికలాంగం జరగచ్చు, ఏదో మనిషి అయిపోవచ్చు. ఆ మెయిన్ లోన్ తీసుకున్న మనిషి చనిపోతే ఆ నెల దాకా ఎంత 1వ తారీఖు ఎంత బ్యాలెన్స్ ఉందో అంత బ్యాలెన్స్ ఇన్సూరెన్స్ నుంచి వస్తుంది. అలాగే సమగ్ర ఇంటి పాలసీ కూడా ఎంతో ముఖ్యమైనది. ఇంటికి ఈ బీమా తీసుకుంటే ఇల్లు, అందులో సామగ్రి, ఇంట్లో నివసించే వారికి రక్షణ లభిస్తుంది. ప్రకృతి విపత్తులు, అగ్ని ప్రమాదం, దొంగతనం వంటివి జరిగినప్పుడు ఈ పాలసీ పూర్తి రక్షణ కల్పిస్తుంది. ఇంటి విలువ, ప్రాంతం, బీమా మొత్తం వంటి అంశాల ఆధారంగా ఇన్సూరెన్స్ కవరేజ్ వర్తిస్తుంది. అయితే కావాలని చేసే నష్టానికి మాత్రం బీమా వర్తించదు. ఇంటి నిర్మాణంలో ఉపయోగించిన వస్తువుల్లో ఏమైనా తయారీ లోపం ఉండి నష్టం జరిగినా బీమా రాదని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇన్సూరెన్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్న మరో పాలసీ హోమ్ కంటెంట్ ఇన్సూరెన్స్. ఇంట్లో ఉన్న సామగ్రి, ఉపకరణాలు, పరికరాలు పోయినా లేక దెబ్బతిన్నా ఈ బీమా రక్షణ కల్పిస్తుంది. ఆభరణాలతో పాటు టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీల వంటి ఉపకరణాలు పోయినా లేదా దెబ్బతిన్నా వాటి మార్కెట్ ధరను బట్టి బీమా వర్తిస్తుంది. హౌసింగ్ లోన్కి ఇంట్రెస్ట్ లింకు ఉంది, కంపల్సరీగా ఉంది, అది డెబిట్ అవుతోంది అనేది ప్రతి సంవత్సరం అదే రోజు వెళ్ళి చెకప్ చేసుకోవాలి. బ్యాంకులో చెకప్ చేసుకుంటే బ్యాంక్ వాళ్ళు కూడా ఆటోమేటిక్గా తీసి పక్కన పెడతారు. అది పంపించారు లేదా అని కొంచెం ఫాలోఅప్ చేసుకుంటే మనకి ఫుల్ అమౌంట్కి భయంకరమైన కవరేజ్ ఉంటుంది. ఇది చాలా తక్కువ ప్రీమియం, హ్యాపీగా 1% కూడా ఉండదు.
మనం అంతా కట్టేది 1% కూడా ఉండదు. ఇంటి నిర్మాణం దెబ్బతిన్న సందర్భాల్లో బీమా కావాలి అనుకుంటే స్ట్రక్చరల్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవచ్చు. దొంగతనాలు, ఉగ్ర దాడులు వంటి ప్రమాదాల సమయంలో ఇంటి నిర్మాణానికి ముప్పు వాటిల్లితే ఈ పాలసీ ద్వారా బీమా పొందవచ్చు. పైకప్పు, ఇంటి నేల, కిచెన్ ఇలా ఎక్కడ నిర్మాణం దెబ్బతిన్నా పరిహారం మొత్తం బీమా రూపంలో ఇస్తారు. వాతావరణ మార్పులు, విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు సహా ఇతర అవాంఛనీయ సంఘటనల కారణంగా ఈ మధ్య అగ్ని ప్రమాదాలు పెరిగిపోయాయి. అలాంటి ప్రమాదాల నుంచి రక్షించుకునేందుకు ప్రత్యేకంగా అగ్ని ప్రమాద బీమా పాలసీ అందుబాటులో ఉంది. అంతేకాకుండా ప్రత్యేకంగా దొంగతనాల నుంచి రక్షణ కల్పించే బీమా పాలసీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇంట్లో నుంచి దొంగతనానికి గురైన వస్తువులకు వాటి మార్కెట్ విలువ ప్రకారం బీమా అందజేస్తారు. అయితే ఇంటి కోసం ఏ పాలసీ తీసుకున్నా ముందుగా వాటి నియమ నిబంధనలు, ఫీచర్లు, ప్రీమియం వంటి వివరాలను పూర్తిగా పరిశీలించాలని రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు.